ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు పెరవలలో నిర్వహించినటువంటి బహిరంగ సభలో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై ఫైర్ అయ్యారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కమెంట్స్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్కారం అండి. నమస్తే మేడం, మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు అధికారంలో ఉన్న పవన్ కళ్యాణ్, అధికారంలో లేకపోయినా పవన్ కళ్యాణ్ ఒకటే విధంగా ఉంటాడని చెప్పి క్లారిటీ ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే మంచి వార్నింగ్ ఇచ్చారు వాళ్ళకి కూడా. ఏమంటారు? అంటే ఇక్కడ అధికారంలో ఉన్నా లేకపోయినా అనే దానికంటే ప్రజల పట్ల వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, ప్రజా సమస్యల పట్ల ఎలా స్పందిస్తున్నారు అనేది ముఖ్యం. ఒక ప్రజాప్రతినిధి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులు, లేకపోతే ఏదో ఒక పార్టీలో ఉండి నేతలుగా మరి ప్రజలకు అందుబాటులో ఉన్నారా లేదా, మరి మన గళం అంటూ మన ప్రజల తరపున ఏమి వినిపించాలనేది మనం ఎన్నో సందర్భాల్లో చూసాం. కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా మంది ఎన్నో విధాలుగా అంటే తనని మన లోకేష్ గారు లాగానే చాలా ఇబ్బంది గురి చేశారు. బాడీ షేమింగ్ కానివ్వండి, హెయిర్ స్టైల్ దగ్గర నుంచి, అప్పుడు కుంభమేళాలో ఆయన చొక్కా లేకుండా నీళ్ళల్లో షేమ్ చేయటం కానివ్వండి, ఇలా రకరకాలుగా ఇంట్లో ఫ్యామిలీ విషయాలు, బిడ్డల విషయాలు, ప్రతి ఒక్కటి ఇన్ని ఎదుర్కొని కూడా ఈ రోజున ఎవరి కోసం వీళ్ళందరూ కూడా కష్టపడుతున్నారు. ఎవరి కోసం వాళ్ళ ఇంట్లో విషయాలు కాదు, వాళ్ళ ఫ్యామిలీ విషయాలు తిట్టించుకోవాల్సిన అవసరం లేదు. మరి ప్రజల కోసం వీళ్ళు ఒక ప్రజాప్రతినిధులుగా ఎలా ఉన్నారు అని అంటే ఈ రోజున ఆ ప్రజలకు ఇబ్బంది కలగజేసే వీళ్ళకి వార్నింగ్ ఇవ్వటం. అంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 24 వరకు చాలా ఘోరంగా మాట్లాడిన వైనం, చాలా ఘోరంగా పరిపాలన చేసిన విధానం, ఇవన్నీ చూసిన తర్వాత 2024 ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టాభిషేకం చేయటం. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వచ్చి అంటే బురద జల్లే ప్రయత్నమే కూటమి ప్రభుత్వం మీద మనం చూస్తున్నాం. పొంతన లేని మాటలు, పోలిక లేని సమాధానాలు, ఆ కార్యక్రమాలు కూడా ఏం చేస్తారో తెలియదు, ఏ విధంగా నిర్వహిస్తారో తెలియని పరిస్థితి. మరి ఇలాంటి వ్యక్తులకు నిజంగా అలాంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళే నీకు కరెక్ట్ మొగుడు అని చెప్పేసి ప్రజలందరూ కూడా అనుకుంటున్న విషయం. ఓకే, మరి మొత్తానికైతే ఎవరైతే ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళ గురించి కావచ్చు, విదేశాల్లో ఉండి మాట్లాడుతున్న వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఒక్కొక్కరికి అరచేత గీతల్లో కూడా నలిపేస్తామని చెప్పేసి అన్నట్టుగా. ఇప్పటికన్నా మరి ఎవరైతే ఆ బ్యాచ్ ఉన్నారో ఆ బ్యాచ్ భయపడతారా లేదా? వాళ్ళకి ఈ రోజున మనం ఒక సందర్భంలో ఉన్నాం, విదేశాల్లో ఉన్నారన్నారు కదా. ఒక వ్యక్తి మాట్లాడుతూ మారువేషంలో ఆంధ్రాకి వస్తానని చెప్పి మాట్లాడాడు. మరి మారువేషంలో వచ్చేటప్పుడు మీరు అలాంటి వీడియోలు చేయటం ఎందుకు, అలాంటి ప్రగల్భాలు పలకటం ఎందుకు, ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా ఏదైనా అంటే మేము ఊరుకోమని అంటాం ఎందుకు? కాబట్టి వీళ్ళు భయపడే బ్యాచా కాదు అంటే ఆల్రెడీ భయపడుతూనే బ్రతుకుతున్నారు. ఈ రోజున ఈ వార్నింగ్ తోటి ఒక్కొక్కరికి మరి ఎలా ఇబ్బంది గురవ్వాలో అలా అవుతారు. ఇక నుంచి అయినా మార్చుకుంటారా అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి మారినప్పుడు వాళ్ళు మారతారా? జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి మారినప్పుడు వాళ్ళు ఎందుకు మారతారు? ఈయన అన్ని ఆదేశాలు జారీ చేసేది, ఈయన అడుగుజాడల్లోనే వాళ్ళు నడిచేది, ఈయన ఏ విధంగా వాళ్ళని నడిపిస్తే వాళ్ళు నడుస్తున్నారు. కాబట్టి వాళ్ళు భయపడతారా అంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి పడాలి కోటింగు, వార్నింగు అన్నీ కూడా. ఆయన గతంలో చేసిన తప్పులకి వీటన్నిటికి శిక్ష పడితే అప్పుడు మిగతా వాళ్ళందరూ కరెక్ట్గా ఎవరి దారిలో వాళ్ళు నడుస్తారు. అయితే మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు ప్రసంగాలు చూసుకుంటే అంటే ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో చాలా సాఫ్ట్ ప్రసంగాలు ఇచ్చుకుంటూ వచ్చారు. వీళ్ళు ఎన్ని వెర్రి వేషాలు వేసినా కూడా, ఎంత హద్దు దాటినా కూడా, ఈరోజు మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాళ్ళకి సంబంధించి అదే రీతిలో కౌంటర్ ఇచ్చారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? నిన్న పేరు నాని గారు మొన్న 3 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టారు. చాలా ఘోరంగా రెచ్చిపోయి ఏదో నాది ఇంగ్లీష్ మీడియం, నీ తెలుగు మీడియం, ఏం చేస్తావు చేసుకో, మీ వాడు ఉన్నాడు కదా ఉప ముఖ్యమంత్రి అన్నట్టు మాట్లాడాడు. ఎవరిని? రామ్మోహన్ నాయుడు గారి గురించి. అలా మాట్లాడినప్పుడు అంటే మీకు ఒక సభ్యత, సంస్కారం, విలువలు, మనం ఒక సొసైటీలో ఉంటున్నాము, మరి గతంలో మేము మంత్రులమి, ఎమ్మెల్యేలమి, ఎంపీలు అని చెప్పుకుంటూ మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు? మీ భాష ఏంటి? నువ్వు తెలుగు మాట్లాడితేనే, ఇంగ్లీష్ మాట్లాడితేనే, ఒక సభ్యత లేని లాంగ్వేజ్ మాట్లాడుతావు వాడు వీడని చెప్పేసి. అది కదా ముఖ్యం. మరి వీళ్ళందరూ కూడా ఈ విధంగా మాట్లాడే విధానాన్ని చూసి ఎవరికైనా సరే సహనం కోల్పోతారు ఏదోటైనా. మరి అలాంటి సహనం కోల్పోయిన సందర్భంలో నేను పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు అందరికీ కూడా ఒక గళాన్ని, సింహ గర్జనలా వినిపించుని మరొక్కసారి పాత పవన్ కళ్యాణ్ చూసామని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్స్ అయితే మనం వింటూ ఉన్నాం. ఓకే, మరి అయితే కొంతమంది మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉంటే అలా మాట్లాడడం ఏంటని అప్పుడు వాళ్ళు మొదలు పెట్టారు. ఏమంటారు? మంచి క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే గతంలో రోజా వీళ్ళందరూ ఏమన్నారంటే అప్పుడు అరిచాడు, కేకలేశాడు, వట్టి అరుపులే అవి, మేము నిజం అరుపులు అనుకున్నాము, ఏం చేయట్లేదు అధికారంలోకి వచ్చాక, ఎవరిని పట్టించుకోవట్లేదని. ఈరోజు నిజంగానే గట్టిగా వార్నింగ్ ఇస్తే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ విధంగా మాట్లాడవచ్చా? అన్ని క్వశ్చన్స్ వాళ్లే వేస్తారు. అడిగితే తప్పు, అడగకపోతే తప్పు, మాట్లాడితే తప్పు, మాట్లాడకపోతే తప్పు, చిన్నగా మాట్లాడినా తప్పు, పెద్దగా మాట్లాడినా తప్పు, అంటే వార్నింగ్ ఇచ్చినా తప్పు, ఇవ్వకపోయినా తప్పు, క్వశ్చన్ చేసినా తప్పు, చేయకపోయినా తప్పు. ఇన్ని రకాలుగా మీరే ఉంటే
మరి ఇన్ని కోట్ల జనాభాకి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన అందించాలి, ఏ విధంగా వాళ్ళ ఆర్థిక సమస్యలు కానివ్వండి, వాళ్ళ యొక్క ఏదైతే ఈ పిల్లల విద్యా భవిష్యత్తు కానివ్వండి, రాజధాని విషయం కానివ్వండి, ఇవన్నీ చూస్తూ ఒకవైపు ఇట్లాంటి వ్యక్తులు ఈ విధంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారి మధ్య, పవన్ కళ్యాణ్ మధ్య ఎన్ని రకాలుగా కుంపటి పెట్టాలని చెప్పి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు జరిగినాయి కదా. ఈ కులాల కుంపట్లు, మతాల కుంపట్లు ఎన్నో ఇది చేయాలని చెప్పి చూశారు. చూసి 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 విసిగి వేసారిపోయి ఎప్పుడప్పుడు గట్టిగా వార్నింగ్ ఇచ్చేది ఉంది, అది త్వరలో అంటే నిన్న లోకేష్ గారు ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా చెప్పారు, మహిళల జోలికి వస్తే ఒక్కొక్కరు తాట తీస్తాను అదే వాడికి చివరి రోజని. మరి ఇవన్నీ వింటూ ముఖ్యమంత్రి ఇలా మాట్లాడొచ్చా, ఉప ముఖ్యమంత్రి ఇలా మాట్లాడొచ్చా అంటే ఇట్లా మాట్లాడితేనే మీరు వింటారు. మీరు మనుషులుగా ప్రవర్తిస్తుంటేనే కదా. మీరు మనుషులుగా ప్రవర్తిస్తే సాఫ్ట్గా తీసుకెళ్తారు విషయాన్ని. మీరు మనుషులుగా మర్చిపోయి విచక్షణ జ్ఞానం కోల్పోయి ప్రవర్తిస్తుండటం వల్ల ఇంత గట్టిగా వాయిస్ వినిపించాల్సింది. దానికేం తప్పేం లేదు. మంచి మనిషికో మాట, మంచి గొడ్డుకో దెబ్బ అంటారు. మరి వాళ్ళే నిర్ణయించుకోవాలి మనుషులా లేకపోతే గొడ్లా అనేది. మరి దాన్ని బట్టే అవతల వ్యక్తి, మనం ఎలా ఉంటామో వ్యక్తులు మనల్ని ఆ విధంగానే రిసీవ్ చేసుకుంటారు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇంకా ఎవరైతే ఈ విధంగా రాష్ట్రాల్లో ఇట్లాంటి అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మెసేజ్ మాత్రం చాలా మంచిది అని అయితే మంచిగా ఆలోచించే వాళ్ళందరూ అంటున్నారు. థ్యాంక్ యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.